వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్లుగా ఉన్న కొంతమంది రెడ్లు కమ్మ కులంలో కన్వర్ట్ అవుతున్నారు. పేరు చివర రెడ్డి అనే తోక తీసేసి చౌదరి అనే తోక తగిలించుకుంటున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది వినేవాళ్ళకి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ తతంగం మొదలైంది. అధికారంలోకి వచ్చాక మొదటి 6 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు చాలా వరకు సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత క్రమంగా వైలెంట్గా మారటం మొదలుపెట్టారు. మారు పేర్లతో, విదేశాల అడ్రస్లతో సోషల్ మీడియాలో అకౌంట్లు ప్రారంభించారు. ట్విట్టర్లో, ఫేస్బుక్లో అట్లా. ఈ అకౌంట్ల నుంచి కూటమి నేతల మీద బూతులు దాడి చేస్తున్నారు. వీళ్ళల్లో ఎక్కువ మంది తప్పుడు పేర్లు పెట్టుకుని రెచ్చిపోతున్నారు. కులం మార్చుకున్నారన్న విషయాన్ని సాక్షాత్తు హోంమంత్రి అనిత గారు అసెంబ్లీలో చెప్పారు మన గురువారం రోజు. పేర్లు మార్చుకుంటున్నారు, కులాలు మార్చుకుంటున్నారు, ఎక్కడెక్కడో విదేశాల అడ్రస్లతో అకౌంట్లు పెట్టి అందరినీ చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు, బూతులు తిడుతున్నారని చెప్పారు హోంమంత్రి గారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, హోంమంత్రి అనిత గారిని ఎవరిని వదలట్లా. కమ్మతో ఒకరు తగిలించుకొని ట్విట్టర్, ఎఫ్బీలో తప్పుడు పోస్టులు పెట్టేవాళ్ళంతా కూడా రెడ్లే. ఇది కాకతాళీయం కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది ఆర్గనైజ్డ్గా జరుగుతూ ఉంది. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్కి ఇన్ఛార్జిగా గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి ఉండేవాడు. అతని మీద ఈ విషయంలో కేసు కూడా పెట్టారు. కాకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకున్నారు అబ్బా కొడుకులు ఇద్దరు. ఆ తర్వాత కొంచెం తగ్గించారు. కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో మొదలుపెట్టారు. ట్విట్టర్లో ఎరెన్ చౌదరి అంట, చలపతి చౌదరి, చౌదరి ఆన్ ఎక్స్, ఆంధ్ర పాడ్కాస్టర్, చిరంజీవి ఇలాంటి పేర్లతో తెలుగుదేశం నేతల మీద బూతుల దాడి చేస్తున్నారు. కొందరైతే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. వీళ్ళల్లో ఎరెన్ చౌదరి అనే అతని పేరు, అసలు పేరు వివేకానంద రెడ్డి. చలపతి చౌదరి అనే అకౌంట్ అసలు పేరు ముఖేష్ రెడ్డి. ఆంధ్ర పాడ్కాస్టర్ అసలు పేరు విజయ్ రెడ్డి. చౌదరి అనేక్స్ అసలు పేరు వెంకట్రామరెడ్డి. చిరంజీవి అనే అతని అసలు పేరు, చిరంజీవి అనే అకౌంట్ అసలు పేరు సప్తగిరి రెడ్డి. అంటే వీళ్ళందరూ రెడ్లే. ఈ రెడ్లంతా కూడా తప్పుడు పేర్లతో ఈ అకౌంట్లు మెయింటైన్ చేస్తూ బూతులు దాడి చేస్తున్నారు. తప్పుడు పుట్టకలు పుట్టిన వాళ్ళే తప్పుడు పేర్లతో చలామణి అవుతుంటారు. కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందడంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ, వైఎస్ ఫ్యామిలీని మించిన ఫ్యామిలీ దేశంలో లేదు. అందుకే ఈ సోషల్ మీడియాలో కులాల పేరుతో, మతాల పేరుతో రెచ్చగొడుతుంటారు. అలాగే పేరు చివర చౌదరి అని, నాయుడు అని తోకలు తగిలించుకొని కుల చిచ్చులు రగిలించే కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. చౌదరి, నాయుడు అని దొంగ పేర్లు పెట్టుకుని వీళ్ళే తిట్టుకుంటూ ఉంటారు. చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే కమ్మలో కాపులు తిట్టుకుంటున్నారు అనుకోవాలి, చూసిన వాళ్ళు అనుకొని ఆ భ్రమలోకి వెళ్ళిపోవాలి. సో అలాంటి ప్రయోగాలన్నీ గతంలో చేశారు, మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 6 నెలలు సైలెంట్గానే ఉన్నారు కొంతవరకు. ఆ తర్వాత మొదలుపెట్టారు అదావిధిగా, ఏం చేయట్లేదులే వీళ్ళు, ఇది మంచి ప్రభుత్వం కదా అని చెప్పి. అప్పుడు ఒక రౌండ్ చర్యలు తీసుకున్నారు. వర రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడంతో చాలా వరకు సైలెంట్ అయ్యారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వర రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా తగ్గారు. అంత అగ్రెసివ్గా పోస్టులు, అంటే తప్పుడు పోస్టులు అయితే పెట్టలేదు. ఇటీవల కాలంలో మళ్ళీ కొత్త బలి పశువులను ఎదికి తెచ్చినట్టున్నారు. వీళ్ళంతా తెగరెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మార్ఫింగ్ చేయడం దగ్గర నుంచి టీడీపీ మహిళా నేతలను కించపరచడం, ఏకంగా హోంమంత్రి మీదే అసభ్య వ్యాఖ్యలు చేయటం, ఇలాంటివన్నీ కూడా పెరిగిపోయినాయి. మొన్నటిదాకా చూసి చూడనట్టున్న ప్రభుత్వం ఇవన్నీ శృతి మించిపోతుండటంతో వేగంగా స్పందించింది. ఇప్పుడు 2వ రౌండ్ మొదలుపెట్టింది. వీళ్ళందరినీ కట్టడి చేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబుతో పాటు కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి మీద అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళని నిన్ననే అరెస్ట్ చేశారు. తొందరలోనే మరికొంతమంది మీద చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తూ ఉంది. దీంతో ఈ కులం మార్చుకున్న రెడ్డిలో చాలామంది అకౌంట్ క్లోజ్ చేసుకొని జంప్ అయిపోయారు. Like, share and subscribe to Rajaniti channel.